కృష్ణాష్టమికి మేము తులసి మాల ఇవ్వాలని అనుకున్నాం అనమాట. తులసి మా ఇంట్లో చాలానే ఉంది దేవుడి దయతో. సో శ్రావణ మాసంలో కూడా శ్రాలమంగాలో ఇచ్చాను కదా, సేమ్ అలానే ఈసారి కృష్ణాష్టమికి మట్పూటోలో 2 టెంపుల్స్ ఉంటాయి, కృష్ణ టెంపుల్ అండ్ శివ టెంపుల్. సో అక్కడ కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో అందుకనే దేవుడికి 2 గుళ్ళకి మాలలు అల్లాను. పర్ఫెక్ట్గా రాదు, బట్ ట్రై చేశాను దేవుడి పేరు తలుచుకుంటూ. అండ్ హనుమంతుడికి కూడా తమలపాకులతోటి దండ కూర్చానమాట. చాలా సింపుల్గా కూర్చోవచ్చని అనిపించింది మాల, కానీ చాలా డిఫికల్ట్ అయింది తమలపాకుది ఫైండ్ అవుట్ చేయడానికంటే ఎలా కూర్చుతాం ఏంటి అనేది. బట్ 2 కూడా మంచిగా చేయగలిగాను. అండ్ దేవుడికి కూడా ఇచ్చామన్నమాట. కృష్ణుడికి కూడా వేశారు అండ్ హనుమంతుడికి కూడా వేయించాము. చాలా బాగా చేస్తారు ఇక్కడ కృష్ణాష్టమి. లైక్ చిన్న బాబుని ఒక బుట్టలో పెట్టుకొని తీసుకురావడము, అట్లా కృష్ణుడు జన్మించినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా క్రియేట్ చేస్తారనమాట. ఇదే కృష్ణుడు అలంకరణ వచ్చి చూసారా, అక్కడ ఎంత కృష్ణుడు మాల వేసారు చూడండి, తులసి మాల, అది మనదే. చాలా బాగా చేస్తారనమాట. మెయిన్గా అలంకరణ చాలా బాగుంటుంది, పుట్టి కొట్టడము అవన్నీ కూడా బాగుంటాయి. ముందు వీడియోస్ అవి పెడతాను, చూడండి. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి. థ్యాంక్ యూ.